హాయ్ వ్యాస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో నేను వినాయక చవితి సందర్భంగా పాల తాలకలు పాయసం చూపిస్తున్నానండి. అంటే పాల తాలకలు అంటే పాలతో చేసింది కాదండి, ఇది తాలకల పాయసం అంటారు. ఇది ఎలా చేయాలో నేను ఈ వీడియోలో మీకు చూపిస్తానండి. ఈజీ అండ్ టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. ఇది వినాయక చవితి రోజు తప్పకుండా చేసుకుంటాం మేము. వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఉండ్రాళ్ళతో పాటు ఈ తాలకల పాయసం కూడా చేసి పెడతామండి. తప్పకుండా మీరందరూ కూడా ట్రై చేయండి. ఇది తెలంగాణలో చాలా స్పెషల్ అండి, కంపల్సరీ చేస్తారు, ప్రతి ఒక్క ఇంట్లో చేస్తారు. ఈ వీడియో మీకు షేర్ చేస్తున్నాను, మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ తాలకల కోసం గోధుమ పిండితో చేస్తామండి. ఇది 1 గ్లాస్ పిండి తీసుకుంటున్నాను నేను. ఈ గోధుమ పిండిలో మనం ఏమీ కలపొద్దండి, ఏం కలపకుండా ఓన్లీ వాటర్ ఒక్కటే కలిపి గట్టిగా చపాతీ పిండిలా కన్నా కూడా గట్టిగా కలుపుకోవాలి. లూజ్ అవ్వద్దు, గట్టిగానే ఉండాలి. చపాతీ పిండి ఎలా కలుపుతామో దానికన్నా కూడా కొంచెం గట్టిగానే ఉండాలి. ఇలా గట్టిగా కలుపుకోవాలండి. ఇంకా దీనికి ఆయిల్ కానీ ఏమీ అప్లై చేయకూడదు. అలాగే ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసేయాలి, మూత పెట్టేసి. ఒక 10 మినిట్స్ తర్వాత చూద్దాం. ఇంకా పిండి నానిపోయిందండి. ఒక 10 నిమిషాలు ఇలా పక్కన పెట్టాలి. పక్కన పెట్టుకొని మళ్ళీ ఒకసారి మొత్తం ఇలా ముద్ద పిసుక్కోవాలి. కొంచెం తీసుకేసి ఇలా కొద్ది కొద్దిగా మనం తీసుకొని తాలకల్లాగా చేసుకోవాలి. ఇలా కొద్ది కొద్దిగా తీసుకొని మనం తాలకల్లాగా చేసుకోవాలి. కొంచెం పొడిపిండి కూడా వేసుకోవాలి దీనికి. ఇలా కొద్ది కొద్దిగా పొడిపిండి వేసుకుంటూ తాలకల్లాగా చేసుకోవాలి. చేసుకొని మనకు ఇష్టం వచ్చిన సైజు కట్ చేసేసుకోవాలి, చిన్నగా పెద్దగా. ఇంత సైజు ఉంటే బాగుంటుంది, మరీ చిన్నగా కాకుండా ఇంత సైజు. ఇంకా లావుగా కూడా చేసుకోవచ్చు మనకు కావాలనుకుంటే. పిండిని అంతా ఇలా పొడిపిండి అద్దుకుంటూ ఇలా చేసుకొని ఇలా చేయితో కూడా చేసుకోవచ్చు అండి. ఇలా చేయడం రాలేదనుకోండి, ఇలా తాలకల్లాగా పీట మీద చేసేసుకోవచ్చు. మాకైతే ఇది అలవాటు బాగా ఇట్లా చేయితో చేసుకోవడము. ఈ ముందు రోజు కూడా చేసి పెట్టుకోవచ్చు అండి, అప్పటికప్పుడు చేసుకోవచ్చు, ముందు రోజు కూడా చేసుకోవచ్చు. ఇలా మనం వీటి మీద కూడా కొంచెం పొడిపిండి చల్లాలి, ఒకదానికొకటి అంటుకోకుండా. ఇలా అన్నీ చేసేసుకోవాలి. మధ్య మధ్యలో మనం ఇలా చేసుకుంటూ ఉంటే ఇలా పొడుగ్గా ఇలా ఈ చేతిని కూడా నలుపుతూ ఉండాలి. ఇలా నలుపుతూ ఉంటే కరెక్ట్గా సైజు వస్తుందండి. అలా చేయలేమనుకుంటే తాలకల్లాగా పీట మీద చేసుకోవచ్చు. మధ్య మధ్యలో పిండి అయితే అద్దుకుంటూ ఉండాలి, అంటుకుంటుంది లేకపోతే. ఇలా చిన్న ఉండలాగా తీసుకొని ఇలా ఉండ్రాల్లాగా కూడా చేసుకోవచ్చు అండి. అంటే మామూలుగా ఉండ్రాలు చేయడం కాకుండా ఇందులో కూడా ఉండ్రాల్లాగా కూడా వేసుకోవచ్చు ఇలాగా. మేమైతే ఇలా మా చిన్నప్పుడు అందరం కూర్చొని చేసేవాళ్ళం అండి. చాలామంది కదా, 4-5 పిల్లలు ఉండేవాళ్ళము. అప్పుడు అందరం ముందు రోజే చేసుకునేవాళ్ళం. ఇలా చిన్న పిండి ఇలా చేసి దీన్ని ఇలా లైట్గా ఫోల్డ్ చేసి ఇక్కడ ఇలా పట్టుకొని ఇట్లా చేసేవాళ్ళం. అంటే ఇది ఇట్లా ఇది ఇలాచి అని అలా చేసేవాళ్ళండి, ఒక ఫ్లవర్ లాగా ఇట్లా చేసుకునే వాళ్ళం. అప్పుడు టీవీలు లేవు కదండి, అందరము కూర్చొని ఇదే పని చేసేవాళ్ళం అనమాట. పండుగ వచ్చిందంటే అందరము ఆడపిల్లలము అందరం కలిసి కూర్చొని ముందు రోజే చేసేవాళ్ళం. ఎందుకంటే ఎక్కువ ఉండేవాళ్ళు ఆ రోజుల్లో, ఇట్లా తక్కువ ఉండేవాళ్ళు కదా. అందరికీ పక్కింటి వాళ్ళకి అందరికీ పంచేవాళ్ళం కదా, ఎక్కువ ఉండేవాళ్ళం అన్నమాట. ఇట్లా ఫ్లవర్స్ లాగా కూడా మేము అందరం చేసేవాళ్ళం. అప్పుడైతే టీవీలు అలాంటివి ఏం లేవు కదా, అందరం ఒక దగ్గర చేరి స్కూల్ నుంచి వచ్చాక పిల్లలందరం ఇలా చేసుకునే వాళ్ళం అనమాట. ఇంకా ఇలా ఫ్లవర్ లాగా వస్తుందండి, ఈ యాలకులు అనేసి చేసేవాళ్ళము. మళ్ళీ ఇంకా ఇలా లవంగంలా కూడా ఏదో మా సరదాగా పిల్లలకు చేసేవాళ్ళం అనమాట. ఇట్లా పొడుగ్గా చేసేసి దీనికి ఇట్లా 4 వైపులు లవంగంలాగా పెట్టేవాళ్ళం. ఇట్లా చేసేవాళ్ళం అనమాట, ఆట సరదాగా పిల్లలందరము. ఇవి ముందు రోజైనా చేసుకోవచ్చు, అప్పటికైనా చేసేసుకోవచ్చు అండి, ఏం కాదు.
ఇలా మధ్య మధ్యలో పిండి చల్లి ఇలా డొర్లిస్తూ ఉండాలి, ఒకదానికొకటి అంటుకోకుండా. ఇంక ఇవన్నీ చేశాక చూద్దాం. అయిపోయినాయండి, నేను చేసేసాను అవన్నీ చేతితోని. ఇప్పుడు పాయసం ఎలా చేద్దామో చూపించాలి. స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని 1 గ్లాసు పిండి తీసుకున్నాను కదండి, 3 గ్లాసెస్ 4 గ్లాస్ వరకైనా పోసుకోవచ్చు. వాటర్ ఎక్కువైనా నష్టం ఏం లేదండి, కరెక్ట్గా ఇంతే కొలత అనేం లేదు, వాటర్ ఎక్కువైనా పోసుకోవచ్చు. ఈ వాటర్ని బాగా మరగనివ్వాలి. ఆ నీళ్ళు మరిగేలోపు మనం ఇంకొక స్టవ్ మీద డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించుకుందామండి. జీడిపప్పు, బాదాము కొద్దిగా వేడైన తర్వాత నెయ్యి వేసి వేయించుకోవాలి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు. దీనికి మెయిన్గా ఎండు కొబ్బరి అండి, ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఎండు కొబ్బరి వల్ల చాలా టేస్ట్ వస్తుంది, బెల్లంలో ఉడుకుతుంది కదా, చాలా రుచిగా ఉంటుంది. ఈ డ్రై ఫ్రూట్స్ ఉన్నా లేకపోయినా ఎండు కొబ్బరి మాత్రం కంపల్సరీ వేసుకోవాలి. అలాగే ఎండు ద్రాక్ష కూడా అండి. ఈ డ్రై ఫ్రూట్స్ మన ఇష్టం, ఏవైనా వేసుకోవచ్చు, ఎంత క్వాంటిటీ అయినా వేసుకోవచ్చు. కొబ్బరి మాత్రం మిస్ అవ్వద్దు, కొబ్బరి వల్ల చాలా టేస్ట్ వస్తుంది పాయసం. ఇంక ఇవన్నీ పక్కన పెట్టేసుకుందాం వేయించేసి. నీళ్ళు ఇలా మరుగుతున్నప్పుడు ఇవి మనం చేసి పెట్టుకున్న తాలికలు వేసేసుకొని మూత పెట్టకుండానే ఉడికించాలండి, మూత పెడితే పొంగిపోతాయి అన్నమాట. ఇవి మనకు ఉడికే వరకు మెత్తగా అయిపోవాలి, మనం చూసుకుంటూ ఉండాలి. ఉడికే వరకు ఉడకనిచ్చి తర్వాత బెల్లం వేసుకోవాలి. ముందే బెల్లం వేస్తే ఇది గట్టి పడిపోద్దండి, ఉడకదు. ఉడికిపోయిందండి ఇది. ఇలా మనం చెక్ చేసుకోవచ్చు, 1-2 ఇట్లా తీసుకొని చెక్ చేసుకొని ఉడికిందా చూసుకొని. ఉడికిపోయింది. నాకు వాటర్, నేను పోసిన వాటర్ సరిపోలేదు, మళ్ళీ కొంచెం యాడ్ చేశాను. వాటర్ తగ్గినా యాడ్ చేసుకోవచ్చండి, ఏం ప్రాబ్లం లేదు దాంట్లో. ఇప్పుడు అది ఉడుకుతూ ఉందండి. ఇందులో బియ్యం పిండి నేను తీసుకున్న చాలా చిన్న గ్లాస్ తీసుకున్నాను కదా, అందుకే నేను ఒక 2-3 స్పూన్లే వేస్తున్నాను బియ్యం పిండి. బియ్యం పిండి బదులు గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు, కాకపోతే బియ్యం పిండి వేస్తే కొంచెం టేస్ట్ వేరే ఉంటుంది. గోధుమ పిండి అయితే జిగురు జిగురుగా ఉంటుంది అనమాట. బియ్యం పిండి వేసామనుకోండి కొంచెం విడివిడిగా ఉన్నట్టు వస్తుంది. ఇది వాటర్ ఎక్కువైనా సరే పోసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా ఉండలు లేకుండా కలిపేసుకోవాలి. ఈ పిండిని ఇందులో పోస్తూ మెల్లిగా కలిపేసుకోవాలి. ఇది ఇలా పిండి కలపడం వల్ల కొంచెం చిక్కదనం వస్తుందండి పాయసము. దీనికి ఏ పాలు అవసరం లేదండి, ఉడకబెట్టేటప్పుడు మనకు అసలు పాలే అవసరం లేదు. ఇలా పోసేసుకొని ఈ గిన్నెలో కొంచెం వాటర్ పోసి కడిగి పోసేస్తాను. ఇది పిండి వేసాం కదా, పిండి తొందరగా ఉడికిపోద్ది, పిండికి ఏం టైం పట్టదు. మనకి తాలికలకే కొంచెం టైం పట్టింది ఉడకడానికి. ఈ పిండి కొంచెం ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత మనం బెల్లం వేసుకోవాలి. ఈ స్వీటు బెల్లంతోనైతేనే బాగుంటుందండి, పంచదారతో అంత టేస్ట్ రాదు. కొద్దిగా ఉడకడం మొదలైన తర్వాత బెల్లం వేస్తాను. కొద్దిగా ఉడకడం స్టార్ట్ అయింది, ఇప్పుడు బెల్లం వేసేస్తున్నాను. మనం ఏ గ్లాస్తో తీసుకున్నామో దాంతో 1 గ్లాస్ వేసానండి, ఇంకో గ్లాస్ పడుతుంది. ఈ స్వీట్ అంటే స్వీట్గా ఉంటేనే బాగుంటుంది, ఎక్కువ తినలేమనుకున్న వాళ్ళు తక్కువ వేసుకోండి, కానీ తీయగా ఉంటేనే బాగుంటుంది ఈ స్వీటు. పంచదారతో చేస్తే మాత్రం అస్సలు టేస్ట్ బాగా రాదండి. మనం ఏ స్వీట్ అయినా పంచదారతో బెల్లంతో 2 చేసే ఆప్షన్స్ ఉంటాయి. ఇది మాత్రం బెల్లంతో చేస్తేనే కలర్ కానీ రుచి కానీ చాలా బాగుంటుంది. కలర్ కూడా పంచదారతో చేస్తే తెల్లగా ఉంటుంది, దీంతో చేస్తే మాత్రం ఒక మంచి డార్క్ కలర్ వస్తుంది. పాయసం కూడా చాలా బాగుంటుంది. ఈ స్వీట్ అయితే ఇంకా మన ఇష్టానుసారం అండి. ఈ పాయసం అసలు చేసిన రోజు కన్నా నెక్స్ట్ డే ఇంకా చాలా బాగుంటుంది. మనము ఇదివరకు అయితే ఫ్రిడ్జ్లో అవి లేవు కదండి, బయటనే ఉండేవి. చాలా వండేవాళ్ళు, అసలు కొంచెం కాదు. పాయసం అంటే చాలా పెద్ద గిన్నె పెట్టి పండగ రోజు వండుకునే వాళ్ళము. ఇంకా నెక్స్ట్ డే కూడా ఉంటే అసలు నెక్స్ట్ డేనే చాలా రుచి అనిపిస్తుంది. ఇంక ఈ బెల్లం అంతా కరగనిద్దాం. ఇలాగా కరిగిన తర్వాత యాలకులు, మనం వేయించి పెట్టుకునే డ్రై ఫ్రూట్స్ వేసుకుందాము. కొబ్బరి మాత్రం విడిగా వేయించుకుంటే ఇప్పుడు ఉడికేటప్పుడు వేసేస్తే కూడా చాలా బాగుంటుందండి. ఇంకా మనం పండగ రోజు మనం పూజ అంతా చేసేలోపు బెల్లంలో నానుతూ ఉంటుంది కదా, మనం తినే టైంకి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కొంచెం బెల్లము ఉడకనివ్వాలి.
బెల్లంలో ఏమైనా నలకలు అట్లా ఉంటాయి అనుకుంటే కనుక వడబట్టుకోండి కరగబెట్టి. ఈ బెల్లం ఫ్రెష్గానే ఉంది, అందుకని నేను డైరెక్ట్ వేసేసాను. కొద్దిగా బెల్లం కూడా ఉడకనివ్వాలి. ఇది పిండి వేసాం కదండి, మనం కలుపుతూనే ఉండాలి కొంచెము, లేకపోతే అడుగంటిపోద్ది అనమాట. పిండి వేసిన తర్వాత కొంచెం దగ్గరుండి కలుపుతూ ఉండాలి. ఇంకా యాలకుల పొడి వేస్తున్నానండి. అలాగే మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకోవాలి. ఒక 2 స్పూన్లు నెయ్యి వేసానండి. నెయ్యి వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. వీడియో స్కిప్ అయింది. ఇంతేనండి, ఇంకా పాయసము రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. ఎవరైనా ట్రయల్ చేయాలనుకుంటే పండుగ రోజు చేయకుండా కాస్త కొంచెం ముందు రోజు కొంచెమన్నా చేసుకొని చూడండి. చాలామంది పాల తాలకలు చేస్తారు కదా బియ్యం పిండితోని, ఇలా కూడా చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా అంతే అండి, స్టవ్ ఆపేస్తున్నాను. ఇంకా బౌల్లో సర్వ్ చేసుకుందాం. వేడివేడిగా పాయసం రెడీ అయిపోయిందండి. చాలా కలర్ఫుల్గా ఉంది, చాలా బాగుంది. చూస్తుంటే నాకు నోరు ఊరిపోతుంది. ఇప్పుడు సర్వ్ చేస్తానండి. ఇది మనం 2 రకాలుగా తినొచ్చు. ఎలా తినొచ్చో చూపిస్తాను. ఈ 2 బౌల్లోకి సర్వ్ చేస్తున్నానండి. ఇలా వేసేసుకొని మనం కొద్దిగా చల్లారితే చిక్కగా అవుతుందండి. వేడిగా ఉంది కదా, కొద్దిగా పలచగా ఉంది కానీ చల్లారిన కొద్దికి చిక్కబడుతూ ఉంటుంది. చూస్తుంటే నేను నోరు ఊరిపోతుంది నాకు తినేయాలని, కానీ వేడిగా ఉంది చాలా. ఇలా మనం పైన కొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా గార్నిష్ చేసుకోవచ్చు. మనం ఈ డ్రై ఫ్రూట్స్ ఎన్నైనా వేసుకోవచ్చు. అయితే ఇప్పుడు డైరెక్ట్గా తినేయచ్చు ఇలాగే. ఇలా కావాలనుకుంటే ఇలా తినొచ్చు, లేదనుకుంటే పైన మనం సర్వ్ చేసుకున్నాక ఎవరి బౌల్లో వాళ్ళు అప్పుడే పాలు పోయాలండి, ముందు కలపొద్దు. ఇలా తిన్నా కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మీకు నచ్చితే తప్పకుండా చేసుకోండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.